మరి కేవీపీ గారిని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి కొంతమందిని ఆంధ్ర రాయలసీమలో లేకుంటే ఎందుకంటే అందరు ఎమ్మెల్యేస్ ఆయన వర్గంలో వారు కాబట్టి కంట్రోల్ చేయడానికి జేఏసీ కంట్రోల్ ఎవరు కంట్రోల్ ఉందంటున్నారు. జానారెడ్డి గారి ఇంట్లో వచ్చింది, ఆయనకు పదవి ఇచ్చేశారు. పదవులు ఇచ్చి ఒక హోదా కల్పించి కంట్రోల్ వాళ్ళ దగ్గర పెట్టుకుని వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో వీళ్ళ ద్వారా చేయించడానికి ఈ యొక్క సమన్వయ కమిటీ. అంటే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు సమన్వయ కమిటీ అంటే ప్రభుత్వానికి లేకపోతే ఇప్పుడు చెప్పిన ఇంతకుముందు సమన్వయ కమిటీలు ఏంటి, పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం లేదు కాబట్టి సమన్వయ కమిటీ వేశారు. ఇప్పుడు సమన్వయ కమిటీ ఏంటంటే హోదాలు కల్పిస్తూ వాళ్ళ యొక్క వ్యూస్ ను బయటికి పడకుండా వర్గాలుగా విడిపోకుండా మా వాళ్ళు వర్గాలుగా ఉండిపోయినారు కాబట్టి మా వాళ్ళు మా కంట్రోల్లో లేరు, మేము చెప్పినా అనేటట్టు పరిస్థితి లేదు, మేము చేసింది కేంద్రంలో చేసినటువంటి నిర్ణయాలు తప్పనుకుంటున్నారు మా వాళ్లే కాబట్టి ఒక సమన్వయం వీళ్లకు వాళ్ళకి సమన్వయం కనిపిస్తుంది తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి సమన్వయం మాకు కనిపెట్టలే. అరవింద్ కుమార్ గౌడ్ గారు దీన్ని పదవులు హోదాలు లేదా మొయిలీ గారు తెలుగు ప్రజల్ని అవమానించారు, ఈ కోణంలో దయచేసి చూడొద్దు. మీకు అలా కనిపిస్తే దురదృష్టం. ఇది పూర్తిగా నేను మనవి చేస్తా ఉన్నా, ఇది పూర్తిగా మా పార్టీ ఆంతరంగిక వ్యవహారం. అయితే మీరు కామెంట్ చేస్తారంటే చేయండి, మీరు ఎప్పుడు కామెంట్ చేస్తూనే ఉంటారు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు చెప్పింది వినండి. నేను ఒకటే చెప్తున్నా, మా పార్టీ గాని మీ పార్టీ గాని ఈ రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు సృష్టించడానికి కారణం అందరూ బాధ్యత అందరూ బాధ్యతలు కారు సార్. జనం నవ్వుతారు, మీరు బాధ్యత కాదు, కేవలం మేమే బాధ్యత అంటే ఏంటండి? ఇంతవరకు మీ చంద్రబాబు నాయుడు గారు ఒకటి కాదు రాంబాబు గారు వినండి, నేను చెప్పాను అన్ని మమ్మల్ని ఎందుకు వెళ్తారండి? తప్పు అరవింద్ కుమార్ గౌడ్ గారు, అంటే మీ ఉద్దేశంలో ఈ కమిటీ వేసి మొత్తం అంతా అది కాంగ్రెస్ అధిష్టానం చేతిలో పెట్టుకోవడానికి అనేటువంటిది యాదగిరెడ్డి గారు చూడండి. చెప్పిన దానికి యాదగిరెడ్డి గారిని అడిగిన తర్వాత ఆయన చెప్పిన నాకు జవాబు మీరు మాట్లాడిందని నేను చెప్తున్నాను. మీరు కొద్దిగా ఘాటుగా స్పందించారు కాబట్టి దానికి సమాధానం చెప్పాలి. అందరూ పరిస్థితులు ప్రజలు వినండి, మీరు మా మీద బురద జల్లి మీరేదో క్లీన్ గా ఉంటారు. సార్ నా మాట చెప్పనివ్వండి. మనం ఇంకొక రెండు ముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడుకోవాలి. ఒకే దాంట్లో దయచేసి ఒకటి, మీరు క్లీన్ గా ఉండి మా మీద బురద జల్లాలనుకోవడం దురదృష్టకరం. ఒకటి. రెండో అంశం ఏంటంటే ఇది పదవుల యాంగిల్లో దయచేసి చూడవద్దు. ఇది పూర్తిగా మా ఆంతరంగిక వ్యవహారం. మేము మా పార్టీని చక్కదిద్దుకున్న తరువాత ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దుకోవాలని, పరిపాలన సౌఖ్యంగా ఉండాలనే కోణంతో మేము వెళ్తున్నాం. మీరు బురదర్దాన్ని ప్రయత్నం చేస్తే చూస్తారు, జనం అర్థం చేసుకుంటారు. యాదగిరెడ్డి గారు, ఇప్పుడు చూడండి, సమన్వయ కమిటీ ఏర్పడింది ఏ దశలో? ఇప్పుడు తెలంగాణ మీద కమిటీ వేసిన తర్వాత ఆ దశలో వేసినారు. చివరి దశల్లో ఈ గవర్నమెంట్ మీద ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది. కనీసం సమన్వయం కుదిరించాలి అనేటువంటి ఒక పద్దతిలో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించినట్టు కనిపిస్తా ఉంది. అయితే తెలంగాణ నుంచి తెలంగాణ గురించి చెప్పగలిగే వాళ్ళు ఆంధ్రలో, అంటే రాయలసీమాంధ్రలో సీమ నుంచి రిప్రజెంటేషన్ లేదు కాబట్టి వాళ్ళను పెట్టినట్టుగా ఉంది. అంతే తప్ప ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, దీనివల్ల అయ్యేదేం కాదు, ఇది పోయేదేం కాదు. ఇది ఏమైనా ఇప్పుడు స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ లో గవర్నమెంట్ పూర్తిగా బలహీనంగా నడుస్తుంది. రోషా ఈజ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ది గవర్నమెంట్, నడిపే పరిస్థితులు లేడు కాబట్టి ఆయనకు ఏదో సహాయం చేయడానికి వీళ్ళు ఏమైనా ఎక్కడొస్తారేమో, రెండు ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు చేస్తారేమని అనుకుంటున్నారు. కానీ అది సాధ్యపడేది కాదు. గవర్నమెంట్ ఎప్పుడు ప్రజలు చీలిపోయినరు, గవర్నమెంట్ కూడా చీలిపోయింది, మినిస్టర్ చీలిపోయినరు, అందరు చీలిపోయినరు. ఇది ఏమైనా స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. దానికోసం రెండు తురుకల మధ్యన దూరంగానే ఉన్నాయి, కానీ దాని మీద ఒక వంతెనలాగా వేద్దామనే ప్రయత్నం తప్ప అంతకంటే ఏం లేదు ఇందులో. పొత్తుడు గారు, అంటే జేఏసీ మీద దీని ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది? ఒకటి, మన ప్రజల దృక్కోణం నుంచి ఆలోచిద్దామంటే వాళ్ళు పార్టీ యాంగిల్స్ లో ఆలోచిస్తారు. మొదటిది, ఇది కృష్ణా కమిషన్
వేసిన కాంటెక్స్ట్ లో ఈ కమిటీని వేశారు, సమన్వయ కమిటీ వేశారా? కాంగ్రెస్ లో భిన్న స్వరాలు వినిపిస్తున్నప్పుడు అట్లా భిన్న స్వరాలు కాకుండా ఒకే స్వరం వినిపించడానికి అవకాశం ఉందా అనేది పరిశీలించడం కోసం వేశారా, ఇంకో రకంగా వేశారంటే నా ఉద్దేశంలో దానికి దీనికి సంబంధం లేదని నాకు అనిపిస్తుంది. ఎందువల్లనంటే పార్టీకి ఒక స్టాండ్ అంటూ ఉండాలి. ఉందా లేదనేది అట్టుంచండి, ఉండాలి. అట్లా ఉన్నప్పుడు భిన్న స్వరాలు వినిపించడం ఏమిటి? ఒకటే స్టాండ్ కదా. కాబట్టి వాళ్ళని కన్విన్స్ అన్నా చేయాలి, కన్విన్స్ కాబడాలి, ఏదో ఒకటి చేయాలి. కనుక నేను అందుకే ప్రశ్నిస్తున్నా, అంటే అందుకే జేఏసీలో క్రియాశీలకంగా ఉండి జేఏసీ ఏర్పాటులో పాత్ర పోషించినటువంటి జానారెడ్డి గారు ఇందులో ఉండడం అనంటే జేఏసీ నుంచి చెప్పకుండానే కాంగ్రెస్ ఇలా ఎంతో అంత వైదొలిగినట్ట లేకపోతే నిష్క్రియంగా ఉన్నట్ట, దాని ప్రభావం ఎలా ఉంది? ప్రభాకర్ గారు, ది పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ఇస్ దిస్. ఇది జస్టిస్ కృష్ణ కమిషన్ కాంటెక్స్ట్ లో వేసింది కాదు అని నేను అనుకుంటున్నాను. దాని గురించి మాట్లాడలే కాదు. కనుక ఏమిటి సమన్వయం? ప్రభుత్వానికి పార్టీకి మధ్యన, పార్టీలో భిన్న వర్గాల మధ్యన అని అంటే, ఇప్పుడు మనం ఇదివరకు ప్రజల కోణం నుంచి అన్నా, నేను జానారెడ్డి గారి సంగతి నుంచండి, ప్రజల కోణం నుంచి ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడు ఎందుకు వేసినటువంటి కమిటీని అని అనుకుంటే, ఇన్నాళ్ళు బట్టి రోసే గారు నాదే ఉంది, ఎవరన్నా చెప్తే చేస్తుంటాను అని అంటూ వచ్చారు. ఆ రకంగా ప్రభుత్వం బలహీనమైంది. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు, పిసిసి అధ్యక్షుడు ఒకడు ఉండి కూడా మీరిద్దరు మీ పక్కన ఉండండి, మీరు కూడా ఒక వర్గమే. పుత్తూరు గారు, ఒక్క క్షణం అండి. ఈ సమన్వయ కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి షబ్బీర్ అలీ గారు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. షబ్బీర్ అలీ గారు నమస్కారం అండి. హలో షబ్బీర్ గారు నమస్కారం. నమస్కారం. షబ్బీర్ అలీ గారు, ఈ సమన్వయ కమిటీ వేశారు. పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేయడానికి ఒక కమిటీ అన్నారు. అంటే సమన్వయం లేదు అనుకుని వేయడం ఒకటి. రెండోది, దీని గురించి మీ పార్టీలోనే మిశ్రమంగా వస్తోంది, భిన్న స్వరాలు వినపడుతున్నాయి. ఇది అది కాదు. గతంలో మీ మేడం సోనియా గాంధీ గారు 2005 లో ఒక నిర్ణయం తీసుకుని ఎక్కడెక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయో, ప్రభుత్వాలు ఉన్న చోట పార్టీ వర్సెస్ గవర్నమెంట్ మధ్యలో ఎలక్షన్ లో చేసిన వాగ్దానాలు కానీ, గవర్నమెంట్ పార్టీ ఇచ్చిన ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ విషయంలో కానీ, అది దానికి 3 మాసాలకు ఒకసారి, కనీసం 6 మాసాలకు ఒకసారి అయినా ఈ కమిటీ కూర్చొని ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయి. గతంలో ఒకసారి పోర్ట్రెడ్డిపాడు ఇష్యూ వచ్చింది. ఈ కోఆర్డినేషన్ కమిటీలో అప్పుడు వెంకటస్వామి గారు చెప్పినప్పుడు దానికి జవాబు ఇవ్వాలి గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు అప్పుడు ఆన్సర్ ఇచ్చినారు. అలాంటి ఎక్కడైనా డిసిషన్స్ డిస్కషన్ వచ్చినప్పుడు, ఏదైనా ప్రాంతీయ వారుగా డిఫరెన్సెస్ ఉన్నప్పుడు, పార్టీ పరంగా ఒక పెద్ద మనిషిగా ఒక జనరల్ సెక్రటరీ కూర్చున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి వాళ్ళతో జవాబు అడిగే అవకాశాలు ఉంటాయి. అందు గురించి జస్ట్ లైక్ ఇప్పుడు పార్లమెంట్ లో ఇక్కడ కోర్ కమిటీ తిరిగా అందరికీ అన్నిసార్లు ఎగ్జిక్యూటివ్ ఎక్స్టెన్షన్ పిలవాలంటే కష్టం కాబట్టి కాంగ్రెస్ రాష్ట్రాలు ఉన్న చోట ప్రతి చోట ఐఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ ఈ సిస్టమ్ ఏర్పాటు చేసినారు. దానికి మళ్లీ 7 ఏళ్ళు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కొత్త కమిటీ రికాన్స్టిట్యూట్ చేసినారు. షబ్బీర్ అలీ గారు, మీరు చెప్తుందేమో గతంలో జరిగింది సంప్రదాయం, సరే అదే సంప్రదాయం అనుకుంటే గనక గతంలో ఉన్నటువంటి కమిటీలన్నిటికీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉండేవారు. కానీ ఈసారి మీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు అధిష్టానం నుంచి చూసేటటువంటి వీరప్ప మొయిలీ గారిని ఇక్కడ అధ్యక్షులుగా పెట్టారు అంటే దీని ప్రయోజనం ఇంకొక వేరేది ఏదన్నా ఉందేమో అనేటువంటి అనుమానాలకు దారి తీయడం లేదా? ఇది ఆల్ ఇండియా పార్టీ కాబట్టి, ఆల్ ఇండియా పార్టీ ఉన్నప్పుడు దీనికి ఆల్ ఇండియా నుంచి ఇప్పుడు ఏదున్నా అందరూ ఏమంటారు, మీ సోనియా గాంధీ ఏం చేసిందా, మీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట ఇచ్చింది ఏమైంది అంటారు. కాబట్టి ఇట్ ఈస్ టోటల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రోగ్రామ్స్ కానీ, లేకుంటే ఎలక్షన్ లో వాగ్దానం చేసి గెలిచి వచ్చినారు, ఆ ముఖ్యమంత్రులు ఆ వాగ్దానాన్ని పూర్తిగా చేస్తున్నారా లేదా అన్నట్టు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ వాచ్ చేస్తుంది. ఈ వాచ్ కి సంబంధించింది ఎవరి 3 మాసాలకు ఒక మీటింగ్ చేసి ఈ మీటింగ్ రిపోర్టు కాంగ్రెస్ కి ఇస్తారు, మేడం సోనియా గాంధీకి చేస్తారు. ఇక్కడ మనం ఇచ్చిన వాగ్దానాలు ఇంతవరకు అమలైంది, ఇంతవరకు కాలేదు. సో వాట్ ఈస్ రాంగ్? ఇది ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన జనరల్ సెక్రటరీ గారు దీనికి ఉన్నారు. దానికి అపోలేదు. గతంలో కూడా జనరల్ సెక్రటరీ ఎవరున్నా దిగ్విజయ్ సింగ్ ఉన్నప్పుడు ఆయననే చైర్ చేసినారు. ఈయన ఉన్నప్పుడు ఇప్పుడు మొయిలీ గారు కూడా లాస్ట్ టైంలో చైర్ చేసినారు. ఇది వాట్ యూ థింక్?
షబ్బీర్ అలీ గారు మాతో మాట్లాడేందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మన చర్చను కొనసాగించుకుందాం.